హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే పారామెడికల్ జాబ్స్ అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో నేను ఈ వీడియోలో ఆ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం పెద్దదైనా దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే ఆ వీడియోలో ఎవరెవరు ఎలిజిబుల్, అలాగే వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలైతే నేను మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ నోటిఫికేషన్కి 17వ తేదీ నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకునే దానికైతే ఇచ్చారనమాట. అంటే ఇంకొక 3 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే రేపు నెల 16వ తేదీ వరకు మీరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలాగే 17/9/2024 నుంచి 26/9/2024 వరకు మీకైతే కరెక్షన్స్కి అయితే టైం ఇచ్చారు. ఆ కరెక్షన్కి అయితే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తారో దానికంటే 250 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది పర్ కరెక్షన్కి. అలాగే ఇక్కడ ఏ జాబ్స్ ఉన్నాయనేది ఇక్కడైతే నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. ముందుగా డైటీషియన్ లెవెల్ 7లో ఈ పే స్కేల్ లెవెల్ అనేది 7th CPCలో అయితే పెట్టడం జరిగింది. ఇందులో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అనమాట. ఇదైతే అన్ని రైల్వే జోన్స్లో ఉన్న పోస్టులు అయితే 5. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ అనమాట. దీనికి 713 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అనమాట. దానికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్ట్ దానికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇనిషియల్ పే అని ఉంది కదా, వాటికి సంబంధించిన శాలరీస్ అనమాట ఇవి. డైటీషియన్కి 44,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ కూడా 45,000 రూపాయలు అయితే శాలరీగా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి 35,400, మరియు క్లినికల్ సైకాలజిస్ట్కి అయితే 35,400, అలాగే డెంటల్ హైజీనిస్ట్కి 35,400. వీళ్ళందరినీ ఒకే పే స్కేల్ కింద అయితే పెట్టడం జరిగింది. డయాలసిస్ టెక్నీషియన్ కూడా 35,400, అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ ఫర్ గ్రేడ్ 3 వాటికైతే కూడా 35,400 పెట్టడం జరిగింది. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్ అనేటివి 713 పోస్టులు ఉన్నాయి. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ కూడా 126 పోస్టులు, అలాగే ల్యాబొరేటరీ సూపరింటెండెంట్కి 27, పెర్ఫ్యూజనిస్ట్కి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2కి అయితే 20 పోస్టులు, అలాగే ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్కి అయితే 246 పోస్టులు ఉన్నాయి. రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్కి అయితే 24 పోస్టులు, స్పీచ్ థెరపిస్ట్కి 1 పోస్టు, మరియు కార్డియాక్ టెక్నీషియన్కి 4 పోస్టులు, ఆప్టిమెట్రిస్ట్కి అయితే 4 పోస్టులు, ఈసీజీ టెక్నీషియన్కి అయితే 13 పోస్టులు, మరియు ల్యాబొరేటరీ అటెండెంట్కి గ్రేడ్ 2కి అయితే 94 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఫీల్డ్ వర్కర్కి అయితే 19 పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన పే స్కేల్ కూడా మీకు పక్కనే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఎలిజిబుల్ ఉన్నవారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఒక ఎగ్జామ్, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు ఫిజికల్ టెస్ట్, ఇవి 3 మాత్రమే ఉంటాయన్నమాట. ఓన్లీ 1 ఎగ్జామే ఉంటుంది. CBT 1, CBT 2 అయితే ఉండవు. ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ ఉంది కదా, అదైతే మీకు ఖచ్చితంగా చెక్ అయితే చేస్తారనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత. ఏజ్ లిమిట్ కూడా ఒక్కొక్క జాబ్కి అయితే ఒక్కొక్కటి ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే పెట్టడం జరిగింది. 18 ఏళ్ళ నుంచి 33 ఏళ్ళ వరకు
యావరేజ్ ఏజ్గా కూడా ఈ నోటిఫికేషన్స్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇన్ కేస్ 2 సెషన్స్లో ఏదైనా ఎగ్జామ్ పెడితే దాన్ని నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ద్వారా ఈ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెగటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ జాబ్కి. మీరు చేసే 3 తప్పులకి 1 మార్క్ అయితే మీకు రిమూవ్ అవ్వడం జరుగుతుంది. 1/3 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నెగటివ్ మార్కింగ్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఎగ్జామినేషన్కి ఫీజు అయితే ఓసీ, బీసీ, అన్రిజర్వ్డ్ ఇలాంటి క్యాస్ట్లకు అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు ఎస్సీ, ఎస్టీ, రిమైనింగ్ పీడబ్ల్యూడి ఉమెన్స్ వాళ్ళకైతే 250 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత 400 రూపీస్ అయితే మీకు రిటర్న్ మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది, బ్యాంక్ ఛార్జెస్ పట్టుకొని. అలాగే ఈ పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా 250 అయితే మనకు ఫీజు అయితే పెట్టారు. కానీ ఆ 250 కూడా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, సిబిటి 1 అయిపోయిన తర్వాత తిరిగి మీ అకౌంట్కి రీఫండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి మీకు ఫ్రీగా ట్రావెల్ ఫెసిలిటీ కూడా అనేది పెట్టారనమాట. మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తుందో అక్కడ మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు మీ ఐడెంటిటీ కార్డ్ మరియు మీ అడ్మిట్ కార్డ్ని అయితే చూపిస్తే మీకైతే ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన పని లేదు. అలాగే ఇవి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించింది అనమాట. మెడికల్ స్టాండర్డ్స్ B1, C1, C2 ఈ స్టాండర్డ్స్ అయితే మీకు డిస్ప్లే మీద మెన్షన్ అవుతున్నాయి. అవి మీరైతే చూసుకొని ఇన్ కేస్ ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అదర్వైజ్ నో ప్రాబ్లం అనమాట, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఎవరెవరు అనేది స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. అక్కడ ఇండియన్ సిటిజన్ ఆర్ సిటిజన్ ఆఫ్ నేపాల్, సిటిజన్ ఆఫ్ భూటాన్ ఇలాంటి కొన్ని సిటిజన్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ స్క్రీన్ మీద అయితే మీకు కనబడుతుంది. 18 నుంచి 33 ఏళ్ళు ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ మీకు ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంతవరకు, మరియు బీసీ, ఓబీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంతవరకు అప్లై చేసుకోవచ్చు అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్లో అయితే మీకు ఉంటుంది. దాని ద్వారా ఆల్మోస్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 37, 38 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే బీసీ, ఓబీసీ మిగతా వేరే వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. మరియు ఈడబ్ల్యూఎస్ ఇలాంటి వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే పెట్టడం జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి అలా డిఫరెంట్ కేటగిరీస్కి అయితే డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 35 ఇయర్స్, 38 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది పూర్తిగా పారామెడికల్కి సంబంధించింది. అంటే రైల్వేలో మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో అయితే పని చేయాల్సి ఉంటుంది. అంటే రైల్వే హాస్పిటల్స్లో కానీ ఇతర ప్లేసెస్లో కానీ మీరు ఈ జాబ్ని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మరియు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఫీజుకి సంబంధించి 500 రూపీస్ అయితే ఓసీ మరియు ఇతర అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే, బీసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది మీకు 400 మీ సిబిటి అయిపోతానే రీఫండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇతర ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర క్యాండిడేట్స్ ఉన్నారు కదా, పీడబ్ల్యూడి ఉమెన్స్ క్యాండిడేట్స్కి, వాళ్ళకైతే 250 పే చేయాల్సి ఉంటుంది. అది తర్వాత సిబిటి 1 తర్వాత అది కూడా వాళ్ళ అకౌంట్స్లోకి ఎక్కడి నుంచి అయితే పే చేస్తారో ఆ అకౌంట్స్లోకే రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి కానీ, డెబిట్ కార్డ్ని యూస్ చేసి కానీ, మరియు
క్యూఆర్ కోడ్ని అయితే యూజ్ చేసి మీరు పేమెంట్ చేసేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మోడ్స్ ఆఫ్ ఈ పేమెంట్ ఉంది కదా, అది మీరు ఆన్లైన్లో ఏదైనా యూజ్ చేసి మీరు పే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈబీసీకి మరియు ఓబీసీకి మరియు జీడబ్ల్యూఎస్కి అయితే మీరు ఈ డిఫరెన్సెస్ ఉన్నాయనేది మీరు అక్కడ చూడవచ్చు. ఈడబ్ల్యూఎస్ వేరే, ఈబీసీ వేరే, ఓబీసీ వేరే అనమాట. అక్కడ డిఫరెన్సెస్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. అవి ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అది మైనారిటీస్ వాళ్ళు అయితే దాని కిందకి వస్తారు. ఈడబ్ల్యూఎస్ అనేది కమ్మ, కాపు మరియు రెడ్డి ఇలాంటి ఓసీ కేటగిరీస్ అయితే అందులోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. దానికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సింది. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఓన్లీ 1 సిబిటి అయితే జరగడం జరుగుతుంది. మరియు క్వాలిఫికేషన్ ఫర్ సిబిటి వచ్చి 90 మినిట్స్లో మీకు 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 120 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, స్క్రైబ్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ప్రొఫెషనల్ అబిలిటీకి సంబంధించింది 70 మార్క్స్ ఉంటాయన్నమాట, 70 క్వశ్చన్స్. అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ అథమెటిక్, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి 30 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం 100 మార్క్స్కి మీరు 90 మినిట్స్లో అయితే మీరు ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే 1/3 అనేది మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం జరిగింది. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి 1 పోస్ట్ ఫర్ 1 జాబ్ 1 పర్సన్ ఫర్ 1 జాబ్ అనేది ఆ రేషియోలో మీకైతే పిలవడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రా పర్సన్స్ని అయితే మీకైతే పిలవరు అనమాట. మీరు ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ ప్లేస్లో ఉంటారో వాళ్ళనే జాబ్కి అయితే పిలవడం జరుగుతుంది. తర్వాతనే వాళ్ళలో ఏదైనా సర్టిఫికేట్స్ కరెక్ట్గా లేకున్నా, లేకుంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకున్నా మాత్రమే వాళ్ళనైతే నెక్స్ట్ క్యాండిడేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలా అనేది ఇక్కడ మీకైతే చెప్తున్నారు. 2 more క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ వచ్చింటే మాత్రం హైయర్ ఏజ్, ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళనైతే అక్కడ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 70 మార్క్స్ ఉన్నాయి కదా, అవి ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్స్కి అయితే వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో దాంట్లోంచి మీకు 70 మార్క్స్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ బిలో 30 to 70 కేబీలో మీ సిగ్నేచర్ మరియు మీ ఫోటోని అయితే స్కాన్ చేసి పెట్టుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వాళ్ళకు చెప్పినట్టు ఫ్రీ ట్రావెలింగ్ కానీ లేదంటే ఇతర ఉన్న వాళ్ళు పొందాలంటే వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బి వెబ్సైట్స్, ఇవి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కదా, 1573 పోస్టులకు అయితే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి అదైతే తిరిగి ఇక్కడ డిఫరెంట్ ఆర్ఆర్బి సైట్స్లో మీరు ఆయా వాటికైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆర్ఆర్బి బోర్డులో డిఫరెంట్ కేటగిరీస్లో అయితే జాబ్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఆ సైట్స్లోకి వెళ్ళి మీరు ఏ సౌత్ సెంట్రల్ రైల్వేనా, ఈస్ట్ కోస్ట్ రైల్వేనా, అలాంటి జోన్స్ను బట్టి మీరైతే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్క అప్లికేషన్ మాత్రం మీరు సబ్మిట్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అప్లికేషన్స్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో అయితే మీకు 7 days అయితే టైం ఇవ్వడం జరిగింది. ఏదైనా మిస్టేక్స్ చేసినా దాంట్లో అయితే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. దానికి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ నెక్స్ట్ మంత్ 16th వరకు అయితే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా
డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయినా లేదంటే డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసినా మీకైతే ఈ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతాయి. కాల్ లెటర్కి సంబంధించింది అనమాట. ఈ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఐడెంటిటీ కార్డ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ అలాగే కాల్ లెటర్ 3 చూపించారంటే వాళ్ళు ట్రైన్లో అయితే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు డిఫరెంట్ అబ్రివేషన్స్ అనమాట. ఇవి సిబిటి అంటే ఏంటి, అలాగే రిజర్వేషన్స్ మరియు అక్కడ డిసేబిలిటీస్ అంటే ఏంటివి, రైల్వే జోన్స్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అనమాట. అలాగే జనరల్ అబ్రివేషన్స్ ఇవి మీకు తెలియకుంటే ఇవైతే చూసి అక్కడ ఉన్న విజువల్ ఇంపైర్మెంట్ అలాంటి వాటికైతే సంబంధించిన అబ్రివేషన్స్ ఇవి. ఇక్కడ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అనమాట ఇవి. నర్సింగ్ సూపరింటెండెంట్కి అయితే ఏఎన్ఎం లేదంటే జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అయితే చదివి ఉండాలి. అలాగే కార్డియాక్ టెక్నీషియన్స్కి అయితే హైయర్ సెకండరీ 12+ చదివి ఉండి కార్డియాక్ ల్యాబ్ టెక్నీషియన్గా అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే సైకాలజీకి సంబంధించి క్లినికల్ సైకాలజీ కోర్సును అయితే చదివి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్కి 10+2 చదివి ఉండి ఈసీజీ టెక్నీషియన్ కోర్సును అయితే చేసి ఉండాలన్నమాట. అలాగే ఫీల్డ్ ఆఫీసర్కి, ఫీల్డ్ వర్కర్కి 10+2 చదివి ఉండి బయాలజీ ఆర్ కెమిస్ట్రీ అయితే వాళ్ళ సబ్జెక్ట్స్గా అయితే ఉండాలి. అలాంటప్పుడు వీరు ఈ ఈసీజీ టెక్నీషియన్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఫీల్డ్ వర్కర్కి ఈసీజీ టెక్నీషియన్కి ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ అయితే ల్యాబొరేటరీ కోర్స్ అయితే టెక్నాలజీ చదివి ఉండాలన్నమాట. ఫీల్డ్ వర్కర్కి చెప్పాను కదా 12+ ఆర్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీలో అయితే ఇంటర్ చదివి ఉంటే ఈ ఫీల్డ్ వర్కర్ జాబ్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మరియు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3కి అయితే బిఎస్సి చదివి ఉండాలి, డిగ్రీ అయితే చదివి ఉండాలి. కెమిస్ట్రీ అయితే చదివి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అయితే చేసి ఉండాలన్నమాట. డిఎంఎల్టీ అయితే చదివి ఉండాలి 12+ తర్వాత. అలాగే పెర్ఫ్యూజనిస్ట్గా అయితే పెర్ఫ్యూజన్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి అయితే డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవైతే నేను స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేశాను. మీకు రేడియోగ్రాఫర్కి అయితే రేడియాలజీ కోర్స్ చదివి ఉండాలి 2 ఇయర్స్ది. అలాగే ఫార్మసిస్ట్కి అయితే డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ అయితే చదివి ఉండాలి. మరియు డెంటల్ టెక్నీషియన్కి సంబంధించి బిఎస్సి అయితే డెంటల్కి సంబంధించి డిప్లొమా ఇన్ డెంటల్ అయితే చదివి ఉండాలి. అలాగే డిఫరెంట్ ఆప్టోమెట్రీ అయితే చదివి ఉండాలి. అలాగే ల్యాబొరేటరీ సూపరింటెండెంట్కి అయితే బిఎస్సి విత్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఇలాంటి లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అయితే చదివి ఉండాలన్నమాట. డెంటల్కి సంబంధించి డిగ్రీ ఇన్ సైన్స్ మరియు ఇతర డెంటల్కి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. అక్కడ ఉన్నాయి కదా 3 వాళ్ళకు సంబంధించి డెంటల్కి సంబంధించి అన్నీ అయితే వాళ్ళు చదివి ఉండాలి. అలాగే డైటీషియన్కి బిఎస్సి ఇన్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలి. అలాగే లేదంటే బిఎస్సి నాన్ సైన్స్ చదివి ఉంటే ఎంఎస్సి హెల్త్ సైన్స్ అయినా చదివి ఉంటే వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే క్యాత్ టెక్నీషియన్ మరియు ఇతర చిన్న ఈ పోస్టులు అయితే ఉన్నాయిగా వాటికి సంబంధించిన స్పీచ్ థెరపిస్ట్కి అయితే బిఎస్సి ఆర్ డిప్లొమా ఇన్ ఆడియో అండ్ స్పీచ్ థెరపీ అయితే చేసి ఉండాలి. ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ కింద అయితే వాళ్ళు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏ జోన్లో ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. మీరు ఈ జోన్లో ఎక్కువ పోస్టులు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే
ఆ జోన్కి అయితే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ జోన్స్కి అయితే డిఫరెంట్ పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఏ దాంట్లో ఎక్కువ పోస్టులు ఉంటే వాటిని బట్టి మీరైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ వచ్చి మీకు 17వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇలాగే వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతరులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.